లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. లూకా సువార్త 19:10. నశించిన దానిని బ్రదర్కి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని అతనికి చెప్పాడు. కళ్ళు వంచండి, కళ్ళు ఉంచుకోండి. వాక్యం కొరకు స్త్రీలలో ఎవరైనా ప్రార్థన. బాటిల్ ఉండే స్త్రీలలో ఎవరైనా ప్రార్థన. వాక్యం చేయండి, ఎవరో ఒక చేయండి. స్థుతినైనా తండ్రి యేసే మహిమ గంతుకరమైన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. దేవనైనా తండ్రి మమ్మల్ని అందరినీ మందిరానికి రప్పించడానికి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా అయినా తండ్రి యేసే మేము ప్రతి ఒక్కరినైనా తండ్రి యేసే మీ వాక్యం వెంటకు మేము వచ్చి ఉండగా దేవా ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించటకు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళిచుండగా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి వాక్యానుసారంగా జీవించటకు వాక్యమైన తండ్రి మేము వినటకు మీ కృపను దయచేసిన తండ్రి మేము పెడచమని పెట్టకుండా వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడుచుటకు దాని ప్రకారం నడుచుకుంటకు మీ కృపను నాకు దయచేయమని వేడుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరినైనా తండ్రి యేసయ్య ఎటువంటినైనా తండ్రి యేసయ్య ఎటువంటి ఆలోచన లేకుండా అందరూ అయినా తండ్రి వాక్యం మీద దృష్టి ఉంచి అయినా తండ్రి శ్రద్ధగా వినటకు మీ కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన పాలిసంతా చేర్చుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు. పురుషుల అందరికీ ప్రభు కర్త వందనాలు. గట్టిగా సపోర్ట్ కొట్టి దేవుని చదివిన లేఖనాలు తర్వాత చూద్దాము. లూకా సువార్త 19:10 చదివారు కదా, అది తర్వాత చూద్దాము. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి. చెవి గలవాడు వినును గాక. రాత్రి నేను ఇన్ని వాక్యాలు చేసిన ఈ వాక్యాన్ని ఊరికే గుర్తొస్తుంటే మీకు ఒక్కసారి వివరిద్దామని. చెవి గలవాడు వినును గాక అంటే మిగతా వాళ్ళ చెవులు లేవా? ఆ వాక్యానికి ఆ కూడికకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏముంటాయి? చెవులు ఉంటాయి. యేసు ప్రభు చాలాసార్లు చెప్పా, మరలా చెప్తున్నాను వినండి. పిల్లల్ని ఆటలు పాటలు పిల్లల్ని ముద్దు చేసుడు సీముడు తర్వాత పెట్టుకుందరు. వాక్యం టైంలో మాత్రం అట్లా సొలి పెట్టగలుగుతాం. సరేనా? మనం వచ్చేదే ఎప్పుడో 11:30-12 వస్తాము. కూర్చుని ఆ గంట వాక్యానికి కూడా దానికి ఎన్ని వంకలో ఎన్ని తిప్పలో. కావాలని లేట్ చేసి నేను కూడా ఈరోజు తిక్కలు రావాలి. ఈసారి నేనే 12కి వస్తా. ఒకసారి మా ఫ్రెండ్ అని చెప్పిన మాట చెప్పిన కదా, వర్షం కురుస్తుంది, దాని పేరు చెప్పలే. కురిస్తే అదేం చేస్తుంది? కురిసినాక ఇదే పని అయిపోయింది. తొందరగా వచ్చిన వాళ్ళు ఏమను, లేట్కి వచ్చిన వాళ్ళని కూడా ఏమను, మీ ఇష్టం. ఇంకా మీకే వదిలేస్తున్నా, మీరే తెలుసుకోండి. ఇంకా అన్నిటికైతే ముందు పోతారు. దేవుని పని కంటే ఎప్పుడు కూడా సమయానికి రాదు. మీకు నేను మరలా చెప్తున్నాను అండి, క్రమంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. క్రమంగా లేని వ్యక్తులు ఎవరిని ఆశీర్వదించడు. మీరు అనుకుంటారేమో మేము రోజు ప్రార్థన చేసుకుంటాం, ఉదయం చేసుకుంటాం, సాయంత్రం చేసుకుంటాం, పొదుగుపులు చేసుకుంటాం అని ఉపవాసాలు చేస్తాము. ఏమంటాడు? రోజుకి ఎన్నిసార్లు? 2 రోజులు. దశమ భాగంలో నేను తీస్తున్నాను. ఒకడు మాత్రం వచ్చి నేను పాపినని దేవుని మందిరాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నాడు. ఎవడు గొప్పడు చెప్పండి? ఎవడు నీతిమంతుడు? పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్నాడు గొప్పోడా? నేను 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, 10 రూపాయలు కానికేస్తున్నా, దశమ భాగం తీస్తున్నా అనేవాడు గొప్పోడా? చెప్పరైంది. ఎవరు గొప్ప? ఎవరు నీతిమంతుడు? పాపం చేసినోడే నీతిమంతుడు. వాడు మొహమాటం లేకుండా దేవుని దగ్గర ఏది దాచిపెట్టకుండా అన్ని పరిపూర్ణంగా చేసినవన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పట్టుకొని వెళ్ళాడు.
అందుకే అంటాడు కదా, వేశ్యనైనా గుర్తు పెట్టుకొని జాగ్రత్త. నేనే ఇక్కడ 10 నుంచి పోయా, 10 నుంచి ఒకరికొకరు ఫోన్ చేస్తుంటే ఇంకా లేట్కి వస్తున్నాంట. వస్తున్నాం అంటే ఏం చెప్పాలి మీకు అసలు? మీ ఇష్టం మీరే ఉండండి, మీరే తెలుసుకోండి. ఎప్పుడన్నా రాండి, పనులకు అట్నే లేటు పోండి, స్కూళ్ళకి కాలేజీలకి ఒకసారి లేటు పోంచొద్దు, ఒక్కసారి పోంచొద్దు. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి మనకి. దయచేసి సమయానికి రండి, మరలా లేటు వదులుతున్నాను మనం తెచ్చుకోవాలి. సరేనా? ఆ మాట విని దయచేసి తొందర రండి. దేవుని మందిరంలో క్రమము చాలా ముఖ్యమైనది. రెండోది ఏంటంటే దేవుని మాట వినాలి. ఈ రెండు ఉండాలి, క్రమాన్ని పాటించాలి, రెండు వినాలి. ప్రజలందరూ తరలి యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు అంటాడు, చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. అన్ని లక్షల మంది, వేల మంది యేసుప్రభు ఎదుట నిలబడితే ఆయన విత్తనాల గురించి ఉపమానం చెప్తూ చెవి గలవాడు వినుగాక అంటే మిగతా వాళ్ళకి చెవులు లేవా? అంటే వాళ్ళకు వినే మనసు లేదు. మనసుని ఎవడైతే సిద్ధపరచుకుంటాడో వాడు మాత్రమే వింటాడు. అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ముందు మనసు సిద్ధపడాలి. దేవుని మందిరానికి రావాలని, తొందరగా వెళ్ళాలని, మందిరానికి రావాలని మనం మనస్సు తొందర పెట్టాలి. నేను ఇంటికాడ ఉన్నానే కానీ లోపల బాధ అవుతుంది. ముందు ఇంకా 12 చేద్దాం అనుకున్నా. అపోస్తుల కార్యాలలో 10వ అధ్యాయం ఉంటుంది కదా, ఎవరు తీయొద్దు. కొన్నేళ్ళింటికి పేతురు వచ్చినాక విశ్వాసులు వచ్చినా, విశ్వాసులు వచ్చినాక పేతురు వచ్చిండా? అమ్మా, విశ్వాసులు వచ్చినాక పేతురు వచ్చిండు. పాస్టర్ గారు రాలే ముందు విశ్వాసులు వచ్చి కూర్చురు. పాస్టర్ గారు వస్తే ఏం చెప్తారని వినటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. వాక్యాన్ని వినండి, విని గ్రహించాలి. వినటమే కాదు, విని ఏం చేయాలి? వారు వింటారు కానీ గ్రహించరు అనే మాట ఉంది కదా. అందుకే చెవి గలవాడు వినుగాక అన్నాడు. మరి ఎముకలకి ఆడ చెవులు ఉన్నాయి, ఎముకలకి ఎక్కడ చెవులు ఉన్నాయి కదా. ఎన్నిసార్లు చెప్పా? ఒక లోయలోకి తీసుకెళ్తే ఎముకల్లో జీవం లేదు, ముందు శరీరమే లేదు. శరీరం ఉంటే కదా అవయవాలు ఉంటే చెవులు వచ్చేది. ఎముకలతో ఉన్న దానికి చెవులు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని మాట, యెహోవా మాట ఆలకించుడు. ఒక్కసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 4 చివర్లో చూడండి. యెహోవా మాట ఆలకించండి అని ఎవరితో అన్నాడు దేవుడు? బ్రతికి ఉన్న మనుషులతోనా? నాకు తెలిసి మనకంటే అయ్యే మేలు. అయ్యి చెల్ల చెదరుగా ఏడబడితే ఆడ పడి క్రమంగా ఉన్నాయి ఎముకలు. అదే వాటిల్లో పానం తింటే దేవుడు సేవకుడు ఇద్దరు ఆ లోయలో తిరుగుతుంటే ఎవరు వచ్చిరంట, ఏంది ఆయన అట్టుండు తెల్లబట్టలు వేసుకుంటే వేసిపోవా ఆయన అంటున్నారు. అందుకోసమే ఎముకలతో ఏమన్నాడు దేవుడు? యెహోవా మాట ఆలకించుడి, చెవి గలవాడు వినుడు కాక. 26వ అధ్యాయంలో కూడా ఉంటుంది, చెవిని సిద్ధ మనసుని మాకు కలుగు చేయని ఉంటుంది. ఇర్మీయా గ్రంథం చూస్తారా? రాసుకోండి. ఇర్మీయా గ్రంథం 6:10 చూడండి. 6:10 ఉంటుంది. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సుని మొదట దేన్ని సిద్ధపరచుకోవాలి? మనసుని సిద్ధపరచుకుంటే వినే చెవులు ఆటోమేటిక్ వస్తాయి. మనసుని సిద్ధపరచుకుంటే దేవుని పని చేయాలని, దేవుని మందిరానికి రావాలని ముందు మనం మనసే సిద్ధంగా లేదు. మన మనసు సిద్ధం లేకుండా మన శరీరం పనిచేస్తుందా? చేస్తుందా? చెప్పరైంది. ఒకవేళ మన సినిమాకు పోయినామనుకో, హీరో వచ్చినాకో రాగానే మన మనసు ఏం చేస్తుంది? ఒట్టు ఈజీలు అంటది. ఈ డబ్బులు పెట్టుకొని ఈ టైం వేస్ట్, అన్ని వేస్ట్. నువ్వు డబ్బులు ఇచ్చి వాడిని హీరో చేసి కదా. పాపం ఒక హీరో తిప్పాలి చెప్పేది కాదు ఇప్పుడు. రైట్, అక్కడికి వెళ్తే మన మనసు ఎలా ఉంటుంది? మనకు నచ్చిన స్థలాలకు వెళ్తే మన మనసుని సిద్ధపరచుకొని వెళ్తాం. చెవులు మాత్రం చెప్పాల్సిన పనిలే. మనసు సిద్ధంగా ఉంటే చెవులు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి వినటానికి ప్రయత్నం చేయండి, వినటానికి మనస్సుని సిద్ధం చేసుకోండి. వింటేనే ఆ మాటలు ఫలిస్తాయి, వినకపోతే ఆ మాటలు ఫలించవు. అందుకే యేసు ప్రభు అంటాడు కదా, ఒకడు రొట్టె వలన, రొట్టెతో ఏం బ్రతుకుద్ది?
శరీరం బ్రతుకుద్ది. దేవుని మాటలు వినటానికి చెవు మనకేమవుద్ది? ఏమవుద్ది? భుజించే నోరవుద్ది. దేవుని మాటలు ఈ చెవుతో భుజించినప్పుడు మన ఆత్మ ఏమవుద్ది? ఏమవుద్ది? కొట్టండి చప్పట్లు గట్టిగా. అర్థమైందా? తినే ఆహారం ఈ నోటితో తింటే మన శరీరం బతుకుద్ది. దేవుని వాక్యం అనే ఆహారం ఈ నోటితో తింటే మన ఆత్మ ఇప్పుడు కొట్టండి సంతోషంగా. వినటానికి ఎక్కడపడండి, సరేనా? వినటానికి మీ మనసుని ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. రైట్? ఒకసారి లూకాసు సువార్త 19:10 ఇప్పుడు వాక్యం చూడండి. చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేను. చాలు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. నిన్న చెప్పకుండా ఈరోజు ఏంటనే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మరలా చెప్తున్నాను, చెప్పి ఇంకొంచెం బాగా వివరిస్తాను చూడండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? నశించిన దానిని. ఎవరు నశిస్తున్నారు? మనుషులు నశిస్తున్నారు. ఎక్కడ నశిస్తున్నారు? లోకంలో, పాపంలో వాళ్లకు నచ్చినట్టు శరీర కోరికల్ని నెరవేర్చుకుంటూ నాశనం అవుతున్నారు. అందుకే యేసు ప్రభు అంటాడు, మీరు ఇరుకు ద్వారాన ప్రవేశించండి, నాశనానికి పోయే దారి విశాలంగా ఉంటుంది. చూస్తారా? మత్తయి సువార్త 7:13 చూడండి. 7:13 ఇరుకు ద్వారమున మాత్రమే ప్రవేశించండి. ఎవరు? వాక్యాన్ని వినే వ్యక్తులు, యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తులకి ఆ యేసు ప్రభు అనే మార్గము ఎలా ఉంటుంది? ఇరుగ్గా ఉంటుంది. ఆ మార్గంలో మీరేం చేయాలి? ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే యేసు ప్రభు ఇంకో మాట కూడా ఉంటాడు, ఇరుకు ద్వారమున పోవటానికి మీరేం చేయాలి? పోరాడాలి. ఇరుకు ద్వారమున పోవటానికే పోరాడండి. నాశనమైనది విశాలంగా ఉంటుంది, దాంట్లో వెళ్ళటానికి మీరు ఏమాత్రము ప్రయత్నం చేయండి. నాశనానికి పోయే దారి ఎలా ఉంటుంది? విశాలంగా ఉంటుంది. అది అందరూ పోతారు. లోకస్తులు అందరూ కోరుకునేది అదే. విశాలం అంటే వారికి నచ్చినట్టు, వారు మెచ్చినట్టు, వాళ్ళు కోరుకున్నట్టు ఉంటుంది. అది విశాలత. కానీ చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది చెప్పండి? ఎక్కడికి? నాశనానికి. దేనికి? దేవుని మార్గము, మారు మనసు, బాప్తిస్మం, రక్షణ, భక్తి జీవితం, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, సంఘ సహవాసం, సంఘ కూడిక, అపోస్తలుల బోధ, ఎప్పుడు పొద్దుకు లేచిపోతూనే ఇరుగ్గా ఉంటది మార్గం. మీకు ఒకసారి చెప్పా, నోవా ఓడ తయారు చేసేటప్పుడు ఓడ ఎలా ఉంది? ఇరుకు స్థలంలో ఉంది. జలప్రలయం అయిపోయింది. అందరూ మరణించిన తర్వాత యేసు ప్రభు వారితో ఒక మాట అంటాడు, తలుపు తీసి, రండి, మీకోసం ఏర్పాటు చేసిన ఈ స్థలాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు విశాలత వచ్చిందా లేదా వాళ్ళకి? యేసు ప్రభువుని నమ్ముకున్న మనకైనా సరే మొదట ఇరుగ్గా ఉంటది. రక్షణ అనే ఓడలో ప్రయాణం చేసినప్పుడు పరలోక రాజ్యంలోకి చేరిన తర్వాత ఎలా ఉంటుంది? మనకి విశాలంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. రైట్? యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాను అని మొన్న కూడా చెప్పా. ఎలా వచ్చానంటే, ఒక వ్యక్తిని వాక్యం ద్వారా మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఆ వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వాక్యం మీరు విన్నప్పుడు, ఆ వాక్యం ద్వారా మీరు రక్షించబడ్డప్పుడు మీరు ఏమవుతారు? నశించే మీరు రక్షింపబడతారు. ఎప్పుడు? వాక్యం విన్నప్పుడు. రైట్? అంతేనా? మనం చెప్పా కదా, గుర్తుంది కదా, త్వరగా చెప్పా, ఇప్పుడు కూడా అలాగే చెప్తాను. నశించే మన దగ్గరికి దేవుని వాక్యం ఎప్పుడైతే వస్తుందో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో, విని మారుమనసు పొంది బాప్తిసం పొందుకుంటామో, దాన్నే యేసు ప్రభు మనల్ని రక్షించడం అంటారు, వెదకి రక్షించడం అంటారు. రైట్? అయ్యగారు చక్కగా ఎక్కడున్నారు? ఎక్కడ? పైన చదివితే తెలుసా ఎవరో? ఆ 19వ అధ్యాయంలో జక్కయ్య ఉంటాడు. జక్కయ్య ఎరుకో పట్టణంలో ఉన్నప్పుడు ఏం వసూలు చేస్తున్నాడు? గుత్తాదారుడు సొమ్ము వసూలు చేస్తున్నాడు. అన్యాయస్తుడు అని రాయబడి ఉంటుంది. అన్యాయం అంటే ఈయనకి రూపాయి వడ్డీకి ఇచ్చి, రూపాయి వడ్డీ అని చెప్పి ఎంత అవుతుండు? 2 రూపాయలు 5 రూపాయలు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఉండరా? ఏమిలే. వడ్డీకి తీసుకునే వాళ్ళు ఎవరంట రాయబడింది? చెప్పరేంది? నోరు తెరచండి. అన్యాయస్తులు. ఒక వ్యక్తి మన దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి కట్టేటప్పుడు ఎంత కట్టాలి?
15 రూపాయలు కట్టాలి ఉదాహరణకి. ఈ 15 రూపాయలు కట్టాలంటే ఈ మిగతా 5 రూపాయలు వాడు ఎంత బాధపడి, ఎంత కన్నీళ్ళు విడిచి, ఎంత క్షోభపడి బాధపడి 5 రూపాయలు కడుతున్నాడు నీకు. మరి అట్టంటోని బాధ పెట్టి 5 తీసి జోబులు వేసుకొని సంతోషిస్తున్నావే, వాడు నశిస్తున్నట్ట, ఈడు నశిస్తున్నట్ట? కొట్టి చప్పట్లు గట్టిగా. వాడిని ఏడిపించి బాధ పెట్టి డబ్బులు తీసుకుంటున్నావు చూడు, నీకు సంతోషంగానే ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వేమవుతున్నావు? నశించిపోతున్నావు. పెద్ద విషయమే లేదా? అందుకే ఆయన అన్నాడు, అన్యాయంగా నేను ఎవరి దగ్గరైనా 1 రూపాయి తీసుకుంటే ఎన్ని తిరిగిస్తా? 4 రూపాయలు తిరిగిస్తా. నశించిపోయిన వ్యక్తిని దేవుడు ఎప్పుడైతే వెదకాడో, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడో, ఆ వ్యక్తికి వెంటనే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాం ఎవరు అసలు? విశ్వాసానికి తండ్రి. ఇతను కూడా ఎవరిని నమ్మాడు? యేసు ప్రభుని. ఎవరిని విశ్వసించాడు? యేసు ప్రభుని విశ్వసించి మారుమనసు పొందాడు కాబట్టి అయ్యారు రక్షింపబడ్డారు. రైట్. నశించిపోయే జక్కయ్యని దేవుడు ఏం చేశాడు? వెదకి రక్షించాడు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్నాళ్ళు బానిసత్వం? 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. నేను చెప్తున్నాగా, గుర్తుపెట్టుకోండి. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవునికి మొరపెడుతున్నారు, మమ్మల్ని నరకం నుంచి విడిపించు, ఈ బానిసత్వం నుంచి విడిపించండి. రైట్. దేవుడు అట్నే చక్కగా నిర్గమకాండంలో ఉంటుంది. 3వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. అందరూ తినేయండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. ఒక్కసారి కింద చదవండి, 9 పైలైన చదవండి. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. కొట్టని చప్పట్లు గట్టిగా. ఒక్కడే జక్కయ్యని యేసుప్రభు రాకుండా మానలేదు, కొన్ని లక్షల మంది ప్రజలని దేవుడు రాకుండా మానలేదు. ఒక్కడి కోసం దిగి వచ్చిన దేవుడే లక్షలాది మంది కోసం దిగి వచ్చాడు. కొట్టని చప్పట్లు గట్టిగా. యేసుప్రభు 1,00,000 మంది ఉన్నా దిగి వచ్చాడు, ఒక్కడున్నా దిగి వచ్చాడు. పాస్టర్లు ఒక్కళ్ళుంటే వాక్యం చెప్పరు, ఇద్దరుంటే వాక్యం చెప్పరు. నా కాడికి వచ్చాడు ఫస్ట్ నన్ను అదే అడుగుతారు, ఎంతమంది వస్తారు, ఎంతమంది వచ్చేందుకు రా నీ షిఫ్ట్ చేయడానికి. నిన్న పెట్టిన ఆ గ్రూప్లో వాడేమో కోయన్నా కోయో కోయ్ 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 అంటే వాడు కూడా పాస్టర్ అక్కడ. అట్లాంటి వాళ్ళు గుంపులు ఉంటుంది. రైట్. యేసుప్రభు ఏం చేశాడు? ఎక్కడికి దిగి వచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించటానికి దేవుడు దిగి వచ్చాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పలానా చోట. నక్షత్రం ఏం చేసింది? దారి చూపించి యేసుక్రీస్తు ఉన్న చోటికి తీసుకొచ్చి ఈయన యేసుప్రభు అని నక్షత్రం యేసుప్రభు ఆనవాళ్ళను చూపించింది. నక్షత్రం చేసిన పని అది. మనం ఏం చేస్తున్నాం? నక్షత్రం దారి చూపించింది కాబట్టి నక్షత్రాన్ని భుజాన్ని వేసుకొని అన్నీ చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చింది చేస్తాం. నక్షత్రమే మనకు దేవుడు. రైట్. జాగ్రత్తగా వినండి. వీళ్ళు వచ్చి పెట్టెలు విప్పి యేసుప్రభుకి కానుకలు సమర్పించి యేసుప్రభుని ఏం చేశారు? ఆరాధించారు కదా. మనము రివర్స్ చేస్తున్నాం. ఇప్పుడు నుంచి వినండి. అక్కడేమో యేసుప్రభు దిగొచ్చినప్పుడు, ఇక్కడ యేసుప్రభు దిగొచ్చినప్పుడు యేసుప్రభు వీరికి తోడుగా ఉండి ప్రయాణం చేపించి, ప్రయాణంలో మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా తోడుగా నడుస్తూ సముద్రాన్ని 2 పాయలు చేసి ఈ దరి నుంచి ఆ దరికి నడిపించి, యోర్దాను ఎదురొస్తే యోర్దాన్ని 2 పాయలు చేసి దాని గుండా నడిపించి ప్రజల్ని సురక్షితమైన స్థలానికి నడిపించడానికి దేవుడు ఎందుకు వచ్చాడు? దిగొచ్చాడు. ఎక్కడికి చేర్చడానికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చడానికి. యేసు ప్రభు వచ్చిన ముఖ్య కారణం ఏదైనా ఉందంటే, బానిసత్వంలో ఉన్న వ్యక్తుల్ని, పాపంలో ఉన్న వ్యక్తుల్ని, ఐగుప్తు దేశంలో ఉన్న వ్యక్తుల్ని, ఫరో కాడి కింద ఉన్న వ్యక్తుల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు దిగొస్తే మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? పిండి వంటలకు, చక్రాలకు, కొత్త బట్టలకు, పెద్దలకు పెట్టే బట్టలకు, ఇంకా యేసు ప్రభు ఎందుకు దిగి వచ్చాడు చెప్పండి? మరలా బానిసత్వంలో, పాపములో,
ఫరో కాడి కింద ఉన్న వ్యక్తుల్ని విడిపించి తోడుగా ఉండి నడిపిస్తూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. మనం ఏదో చేసుకొని ఊరేదో హ్యాపీ క్రిస్మస్ చెప్పలేమన్నా. రాత్రి పాస్టర్ గారు పడుకొని ఉంటే ఆయన ఇంటికి పోయి పాస్టర్ గారు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అంటే ఆయనకు తెలియకుండానే వాక్యం చెప్తుందా? ఆయనకు తెలియకుండానే పాస్టర్ అయ్యాడా? ఆయనకు తెలియకుండానే వాక్యాన్ని చెప్తూ సంఘ విశ్వాసులకి వాక్యాన్ని ప్రకటిస్తుందా? ఆయనకు కూడా నేడు నీ కొరకు ఏం పుట్టిండు? అమాయకత్వం కాదు, పిల్ల చేస్తాం కాదు, ఇవన్నీ క్యారల్స్ అంట. రేపు క్యారల్స్ కోసం ప్రార్థన చేయండి, సరేనా? ఇళ్ళ కాడన్న ఊపుకుండరు. ఖచ్చితంగా మోకరించి సువార్త పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అది ముందే డేంజర్ స్థలం, అది వాడు కొలువై ఉన్న స్థలం, వాడు ఆరాధింపబడుతున్న స్థలం అది. కాబట్టి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ఎవరు మర్చిపోవద్దు. రైట్? యేసు ప్రభు దిగి వచ్చింది మనల్ని విడిపించి నడిపించి తోడుగా ఉండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి స్వతంత్రులుగా చేసుకోవటానికి దేవుడు దిగి వచ్చాడు. నశించిపోయే జక్కైని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వస్తే, ప్రభా నీవు పుట్టావు కదా, నీవు పుట్టినందుకు మేము పూజించడానికి వచ్చాం అనట్లేదు. నీవు పుట్టావు కదా, నువ్వు పుట్టినందుకు దేవదూతలు పరలోకం విడిచి భూలోకానికి వచ్చి నిన్ను గాన ప్రతిగానాలతో ఏం చేశారు? దేవుని గణపరిచారు. ఒకడు సత్తే ప్రార్థన పెట్టడు, ఒకడు ఎదిగితే ప్రార్థన పెట్టడు. నిజంగా చెప్తానండి, యేసు ప్రభు అంటాడు, నేను నిన్ను వెంబడించాలని అనుకుంటున్నా అని అంటే, ఆయన అంటాడు సరే వెంబడించు అంటాడు. అయితే ఏం చేయమంటావు అంటే, మళ్ళా ఈడు అంటాడు, అదిగో మా నాన్న చచ్చిపోయాడు, అతన్ని నేనేం చేస్తా? పాతి పెట్టి వస్తా. యేసు ప్రభు అంటాడు, మృతుల్ని పాతి పెట్టుకొని నువ్వైతే నన్ను తెలుసుకున్నావుగా, నువ్వేం చేయాలి? నన్ను కొట్టండి, చప్పట్లు గట్టిగా కొట్టండి. దేవునికి ఇచ్చే గంట సమయాన్ని కూడా మీరు ఎవడో వాడు మృతుడే, మీరు మృతులా? సజీవులైతే మరి మందిరం నుండి సజీవుడైన దేవుడిని ఆరాధించాలిగా. కొంపలో లేపని కొట్టి చప్పట్లు గట్టిగా. దేవుడు సజీవుడైనప్పుడు, మనం బతికున్నప్పుడు దేవుణ్ణి ఆదివారం పూట ఆరాధించాల్సిందే లేదా? యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు కదా, మృతుల్ని పాతి పెట్టుకుంటారు. నువ్వు బతికున్నావు కదా, నన్ను తెలుసుకున్నావు కదా, నా మాట విని జీవిస్తున్నావు కదా, అయితే ఆదివారం ఖచ్చితంగా ఏం చేయాలి? ఆరాధించాలి దేవుని. ఆరాధించట్లేదు. వాడు చచ్చిపోతే ఇంటికి పోయి ఓదార్చు, వాడితో పాటు పొద్దున్న నుంచి శవాన్ని పడేసి మరలా వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉండు, తప్పేం లేదు. కానీ ఆదివారం ఆపటం దానంత ఒక్క మాట చెప్తానండి, దేవుని పనిని ఎవడు ఆపుతారు? ఎవరు ఆపేది? దేవుని పనిని ఎవడు ఆపేది? ఊరంతా మీరే సింహాసనం వేసుకొని కూర్చుంటే దేవుడు పని జరుగుతాయి. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈడ ఆదివారం మా ఇంట్లో ఎవడు చచ్చినా, చివరికి నేను చచ్చినా, అది ఆదివారం అయితే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, జరిగి తీరాలంటే. కొట్టని చప్పట్లు గట్టిగా. చచ్చిపోయినాడు ఎలాగో లేచి వాడు ఆరాధించలేడు దేవుణ్ణి. అందుకోసం దేవుడు దిగొచ్చి ఇవన్నీ చేయండి అంటే, అసలు ఏందేందో పండుగలు ఏంటంటే. మొన్న ఒక ఆయన మా ఇంటికి వచ్చిండు, ఇంటికి వచ్చి ఆయన అంటుండు, ఆడి మీద బట్టలు కొనుక్కుంటాడు. ఎంత అన్నా అంటే, ప్యాంటు 2,900, సొక్క 3,000 ఎంత చెప్పిండు, మొత్తం కలిపి 7,000 అన్నాడు. మరి ఏం కొనుక్కోవాలంటే, కిస్మిస్ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నట్లే ఆట. అప్పుడు ఏమో వేసి వచ్చి సపోర్ట్ కొట్టిండే. అప్పుడైతే బలి ఉండేదిలే, పొద్దున్నే అందాల తార అంటే ఎంత సంబరంగా ఉండేదంట. ఎంత అన్యాయం చెప్పండి, యేసు ప్రభుని తెలుసుకోకుండా. అందుకే వాడు స్టేటస్ హ్యాపీ బర్త్డే చేసేయండి. వాడేం లేదు మనకన్నా, నిజమా కదా? వాడేం లేదు కదా, దానికి వాక్యం లేకపోయినా, వాడి దేవుడికి సంబంధపోయినా కనీసం విశేషాన్ని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చింది అందుకమ్మా మనం రక్షించడానికి. రక్షించిన మనం ఏం చేయాలి? ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. అది ఎలాంటి స్థలమైనా సరే, ఎలాంటి స్థితి అయినా సరే, దేవుణ్ణి ఆరాధించకుండా ఆదివారం మాత్రం మౌనంగా ఉండకూడదు. అందుకే మీకు ఇంకో విషయం చెప్తున్నాను, స్త్రీలైనా పురుషులైనా ఏ పనులున్నా ఆదివారం ఉదయం పంచాయతీ పెట్టద్దు. శనివారం ముగించి పండుకొని లేచి స్నానం వచ్చేటట్టు చేయండి. అంతే తప్ప అంట్లు వస్తా, గిన్నెలు తుడిచి వస్తా,
పంచాయతీ పెట్టదు ఆదివారం అనుకుంటా. అసలు ఆదివారం సమయం అనుకుంటారు ఎందుకు? కావాలని మీకు దేవుడు అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. ఒక్కసారి 2 సార్లు ఏదో లేట్ అయిందంటే సర్లే అనుకోవచ్చు. ఆటోలో ఏదో లేట్ అయిందంటే ప్రతి వారం ఎందుకు లేట్ అయింది చెప్పండి? కాబట్టి ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎందుకు వస్తుంది దిగి వచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి, బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించడానికి దిగి వచ్చాడు. రైట్. న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఇంటి పోయిన తర్వాత 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండి. పేజీ నెంబర్ 197. చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోస్తే మీరు ఎవరిని సేవిస్తారో నది అద్దరికి మీ పితరుల దేవతల్ని సేవించదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించాలనుకున్నారో వారిని మీరు సేవించండి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. చాలు. మోషే విడిపించిన సమయంలో యెహోషువ కూడా ఉన్నాడు. అవునా కాదా? అమ్మా నా వైపు చూడండి. మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించినప్పుడు యెహోషువ కూడా ఉన్నాడు. యెహోషువ కూడా ఆ ప్రయాణంలో పాలిభాగస్తుడే. యెహోషువ ప్రయాణం చేసిన తర్వాత విడిపించింది ఎందుకు? మీరు చక్కగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరటానికి. అంతే తప్ప నేను దిగొచ్చింది ఎందుకోసమే అంటే మీరు దూడం చేసుకొని నా పేరట డాన్స్ చేస్తారని కాదు. నేను పుట్టానని చెప్పి డాన్స్ చేస్తారని కాదు. రైట్. అది కాదు నేను దిగొచ్చిన కథ. నేను మిమ్మల్ని నడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చడానికి అన్నాడు. చేర్చాడు. చక్కగా అందరూ వచ్చారు. 1వ అధ్యాయంలో దేవుడు అందరికి స్థలాలు పంచుకున్నాడు. స్థలాలు పంచాడు. మీరు కుడి ఎడమలకు తప్పిపోకూడదు యెహోషువ అని యెహోషువకు చెప్పాడు. అక్కడి నుంచి ఇక్కడి వరకు బాగానే వచ్చారు. 24 వరకు. 24 తర్వాత యెహోషువ అంటాడు, అయిపోయింది, మనం చేరవలసిన గమ్యానికి చేరాము. మనము దేవుడు ఏ దేశాన్ని అయితే ఇస్తాడో ఆ దేశానికి మనం చేర్చబడ్డాం. ఇదే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ దేశంలో మీరు స్వతంత్రించుకోండి, మిమ్మల్ని మీరు స్వతంత్రులుగా ఎంచుకోండి అన్నాడు. అందరూ స్వతంత్రులుగా ఎవరి వారి స్వతంత్రాన్ని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు యెహోషువ అంటాడు, నా సమయం అయిపోయింది, నేను చనిపోతున్నాను, ఇంకా నాకు వృద్ధాప్యం వచ్చేసింది, రేపో మాపో అన్నట్టు యెహోషువ అన్నాడు. ఆ సమయంలో ఈయన అంటాడు, రే నేను మాత్రం యెహోవానే సేవిస్తా, మీరు మీ ఇష్టం ఎవరినైనా సేవించవచ్చు. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవదూతలు కొలిచారు కదా, వాళ్ళని పూజిస్తారా? పూజించండి. లేకపోతే బొమ్మను చేశారు చూడండి, ఆ బొమ్మను పూజించండి. మీ ఇష్టం, మీకు నచ్చిన దేవుణ్ణి పూజించండి రా. నేనైతే నా కుటుంబం అయితే ఎవరిని పూజిస్తాం? యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఆయన మా దేవుడు అన్నాడు. చూడండి, కలిసి వచ్చేటప్పుడు అందరూ క్రైస్తవులుగానే కలిసి వచ్చారు, అందరూ దేవుని ప్రజలుగానే కలిసి వచ్చారు. మధ్యకు వచ్చిన తర్వాత కొంతమంది మాత్రమే స్థిరంగా దేవుళ్ళు నిలబడ్డారు, కొంతమంది మాత్రం లోకంలో కలిసి బొమ్మతో కలిసిపోయారు. అవునా కాదా? ఓపిక లేక, స్థిరత్వం లేక, స్థిర బుద్ధి లేక, స్థిరమైన మనస్సు దేవుని మీద ఆనుకోకుండా స్థిరమైన మనస్సుతో ఎక్కడ మధ్యలోనే అయిపోయారు. అయినా సరే దేవుడు ప్రేమించి వారిని పట్టుకొని వచ్చాడు. యెహోషువ వరకు పట్టుకొని వస్తే, దేశం వరకు పట్టుకొని వస్తే దేశం వరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన అంటాడు, నేను మాత్రము నా కుటుంబం మాత్రం ఎవరిని ఆరాధిస్తామో? యెహోవానే ఆరాధిస్తామన్నారు. అన్న తర్వాత ప్రజలందరూ ఆ మాట విని అంటారు, లేదు యెహోషువ నువ్వే కాదు, మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము, మేము కూడా దేవుణ్ణే పూజిస్తాము, యెహోవాయే మా దేవుడు. ఎన్ని అద్భుతాలు చేయలేదు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మాకు తోడుగా ఉండి నడిపించాడు కదా, సముద్రాన్ని యోర్దాను నదిని చీల్చాడు కదా, అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి, ఎరికో గోడలు కూర్చిన దేవుణ్ణి, ఆ దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని మేము ఆరాధించాం. ఒకవేళ ఆరాధిస్తే మేమేమవుతాం? శాపగ్రస్తులం అవుతాం. కాబట్టి మేము యెహోవానే ఆరాధిస్తాము. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రజలందరూ ఒకవైపు, యెహోషువ ఒక్కడు ఒకవైపు, నేను నా కుటుంబం దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం అంటే ప్రజలందరూ ఐగారు వైపు వచ్చి అంటారు, ఏమంటారు? మేము కూడా ఆ దేవుణ్ణే ఆరాధిస్తాం. కొట్టండి సంతోషంగా.
ముందు యెహోవాను ఆరాధించేవాడు నాయకుడైతే వీళ్ళు కూడా ఆరాధిస్తారు. అది పాయింట్. ఇప్పుడు కొట్టి సపోర్ట్ గట్టి నడిపించిన నాయకుడు అనాలి ఆ దమ్మైన మాటలు. నేను మాత్రం యెహోవానే సేవిస్తాను. మనుషులు చెప్పినట్టు కాదు. మనుషులు ఆదివారం ప్రార్థన పెట్టి ఆరాధించంటే ఆరాధించను, ఆపేయంటే ఆపేయండి. నేను మాత్రం ఎవరిని ఆరాధిస్తా? నేను నా ఇంటి వారు. కొట్టి చప్పట్లు గట్టిగా. బుద్ధి లేని వాళ్ళకి మాటలు బుద్ధి కలిగించుడుగా. ఒక్కడిని చూసి ఒక కుటుంబాన్ని చూసి ఊరు 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 వచ్చి ఏమన్నారు? మేము కూడా యెహోవానే సేవిస్తాం. అంతకుముందేమో బొమ్మని చేసినప్పుడు దేవుడు గుర్తులేడు, మోషే గుర్తులేడు, అహరోను కూడా గుర్తులేడు. అహరోను ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటి. ఎందుకు? అహరోను వారికి భయపడి వారు చెప్పినట్టు ఏం చేశాడు? బొమ్మని చేశాడు. సేవకుని మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు. మర్చిపోతే స్థితి బొమ్మకాడు. నువ్వు ఎవరిని సేవిస్తావో మేము కూడా వాళ్ళనే సేవిస్తామంటే అది గుర్తుపెట్టుకోవటం అంటారు. చక్కగా నాయకుడు ఏ మాట మీద అయితే ఉన్నారో ప్రజలందరూ కూడా అదే మాట మీద ఉన్నారు. నాయకుడు స్థిరంగా ఉంటే ప్రజలందరూ స్థిరంగా ఉంటారు. నాయకుడు దేవుణ్ణి ఆరాధిస్తే ప్రజలు కూడా ఆరాధిస్తారు. కొట్టని చప్పట్లు గట్టి. కదా ముందు నడిచేవాడే కదా దారి చూపించాల్సింది, అవునా కదా? కొట్టని చప్పట్లు గట్టిగా. దేవునికే మధ్య కలుగుగా. ఎంత మంచి మాటలు కదా. నేను మాత్రం ఆరాధిస్తానంటే ప్రజలందరూ అన్నారు లే మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎంత మంచి మాటలు అసలు. దేవుణ్ణి ఆరాధించడం కంటే ఈ బతుకు ఇంకేమైనా ఉందా? కొట్టండి అబ్బా సంతోషం. దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు. అది ఆదివారమా? అసలు ఇంకో మాట కూడా ఉంది, స్తుతించడానికి సమయం అనేది లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి సమయం లేదు. ఆదివారమే ఆరాధించాలని రూల్ ఏం లేదు. ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధించవచ్చు. తిరుటకు తాగుటకు సమయము కలదు, కానీ దేవుణ్ణి ఆరాధించుటకు సమయము లేదని పౌలు చెప్పాడు. తినటానికి, తాగటానికి, పడుకోవటానికి, లేయటానికి ఒక సమయం ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి సమయం లేనే లేదు. ఎండిపోయిన బ్రతుకుని ఒక్క మాటతో బ్రతుకునుగాక అంటే శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగం వచ్చి అమర్చబడి, ఆత్మ లేకపోతే మరలా నోటి మాటతో జీవాత్మను ఊపినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? జీవించారు. ప్రతిదీ 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 మన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎవరు పెట్టిన భిక్ష? దేవుడు పెట్టిన భిక్ష. మరి దేవుడిని ఆరాధించకుండా మనకేం పెద్ద పనులు ఉంటాయి చెప్పండి? ఎంత పెద్ద పనులు. అందుకే అన్నాడు ఆయన, మన బుద్ధులు తెలిసే 6 రోజులు ఒక్క రోజన్నా ఊరికి వెళ్ళే దేవుడు. మన బుద్ధులు తెలిసి ముందే 6 రోజులు పని చేసుకుని కనీసం 7వ రోజన్నా మనం స్థుతించండి రా అన్నాడు. అది కూడా చేయట్లే మనం. అది కూడా గంట, ఆ గంటకు కూడా ఏం సేపు ఆకలి అవుతుంది. మరి వచ్చేటప్పుడు ఇంటికాడ కనిపించింది. ఇవన్నీ సొట్టు. దేవుని మందిరాన్ని తప్పించుకోవడానికి సొట్లు ఇవన్నీ. రైట్. చూడండి, చక్కగా దాటించిన తర్వాత యెహోషువ ప్రయాణం చేసిన తర్వాత నేను మాత్రం ఆరాధిస్తున్నాడు, ప్రజలు కూడా నేను ఆరాధిస్తాను. అంతవరకు బాగానే ఉంది. మరలా తప్పిపోతున్నారు. న్యాయాధిపతులకు వచ్చేసరికి మరలా ప్రజలు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా పాపం చేయడం ప్రారంభించారు. పాపం చేయడం ప్రారంభిస్తే మరలా యెహోదును ఎన్నుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం ఉంటుంది. యెహోదును ఎన్నుకొని వారి కొరకు రక్షకునిగా యెహోదును నిలబెట్టాడు. మరలా రక్షించాడు. ప్రతి చోట తప్పిపోతున్న ప్రజల్ని, పాపంలో ఉన్న ప్రజల్ని, భ్రష్టత్వంలో ఉన్న ప్రజల్ని, బానిసత్వంలో ఉన్న ప్రజల్ని విడిపించి రక్షించడానికి దేవుడు వచ్చాడు. దేవుని సేవకుల్ని పంపించాడు. అందుకోసం దేవుడు ఈ లోకానికి వచ్చింది. నశించిపోయే ప్రతి ఒక్కరిని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనమేమో క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడిని పెట్టాడు. పంతులు కూడా పిల్లలుతున్నా దేవుణ్ణి ఎంత దారుణంగా మార్చేసాం కదా. మన అలవాట్ల కోసం దేవుడిని మార్చుకున్నాం. దేవుడు చెప్పినట్టు మనం వినట్లే, మనకు నచ్చినట్టుగా దేవుడిని మార్చుకున్నాం మనమే, వాళ్ళు బొమ్మను చేసుకున్నట్టు. దేవునికి ఏమి ఇష్టము, దేవునికి ఏం చేస్తే నచ్చుద్ది అనేది వదిలేసి మనకు నచ్చినట్టే కిస్మిస్ చేద్దాం, మనకు నచ్చినట్టే యేసుప్రభువుని పెట్టుకుందాం, మనకు నచ్చినట్టే 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం, మనకు నచ్చినట్టే పండగ ఎక్కుదాం, మనకు నచ్చినట్టే సిలువ కాడిపోయి ప్రార్థన చేసి ఇంకా ఫోటో తీసి స్టేటస్లో పెట్టాలి. మళ్ళా పాపం యేసుప్రభు ఆ సిలువ మీద ఇంటి కోసం ఇంకేయాలి అంటుంది. సిగ్గుండాలకు వచ్చేవాళ్ళ. అమ్మలారా
నా కోసం ఎందుకురా బాబు నా కోసం పెట్టి ఊరికే మీ కన్నీళ్ళు వృధా చేసుకుంటారు. మీకోసం యేసుప్రభు కాబట్టి అని చెప్పిండు. నాలంటే నువ్వు చెప్పుడు అంటే ముందు మీకోసం మీ బతుకు కోసం వెళ్ళరా నేను. అంతే కదా, నిజమే కదా. యేసు ప్రభుకు మనం సాయం చేసేది ఏంటి? ఆయన 40 రోజులు ఆయన 40 రోజులు లేదు, 3 రోజులే కదా. 3 రోజులే శ్రమ పడ్డది, 1 రోజే సిలువ ఉంది. దానికి వీడు యేసు ప్రభు కోసం ఏదో త్యాగం చేసినట్టు, యేసు ప్రభు అంటే ప్రేమ ఎక్కువైనట్టు వీడు 40 రోజులు ఉపవాసం ఉంటాడు. ఒకవేళ పొరపాటున మన స్థానం బాగాలేక రేపు పొద్దున ఆడిపోతే ఎవడన్నా అడ్డం పెట్టినప్పుడు అది యేసు ప్రభు శ్రమలో పాలి భాగస్తులు అంటే కొట్టని చెప్పడం లేదు. ఒక వ్యక్తిని రక్షించే క్రమంలో, ఒక వ్యక్తికి వాక్యం చెప్పే క్రమంలో, ఒక వ్యక్తికి యేసు ప్రభుని పరిచయం చేసే క్రమంలో మనకు నిందలు అవమానాలు వస్తాయి చూడు, అవి శ్రమలు అంటే. వీడికి ఏముండదు, వీడు వచ్చి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉండేది ఒక పూట, మళ్ళీ 1 గంట వేస్తాడు, దున్నపోతు చేస్తాడు. దానికి మళ్ళీ యేసు ప్రభు శ్రమలో వీడు లేట్ డేస్. క్రిస్మస్ దినాలు కూడా వచ్చినాయి. కొంతమంది క్రిస్మస్కి 4 రోజులు రాత్రి ఉంటారు, పొద్దున్న కూడా. ఎందుకంటే ఇంక ముందు ఎలా దొరుకుతుంది ఏమంటే దానిలో చెప్పాడు. దేవుణ్ణి మనకు నచ్చినట్టు వాడుకున్నాం, వాక్యం చెప్పినట్టు మనం వినట్లే. యెహోవా మాట ఆలకించండి అని మనం ఆలకించట్లేదు, మనమే నా మాట నువ్వే ఆలకించట్టు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 11 చదవండి. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు నీవు లేచి తిన్నదనబడిన యూదాను సౌలు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. మనుషులు లోపలికి వచ్చి దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధ ఆలయమును ఎంతో కీడు చేసి ఉన్నాడు. చాలు. పౌలు ఎలాంటాడు? దేవుని మందిరాన్ని పాడు చేసినాడు, దేవుని విశ్వాసుల్ని, దేవుని నమ్ముకున్న వ్యక్తుల్ని నరికి చంపేసిన వాడు. కొంచెం కూడా దయ కానీ కనికరం కానీ లేకుండా నరికి చంపేసినటువంటి వ్యక్తి. యేసు ప్రభు పేరెత్తితేనే చంపేస్తాడు అలాంటి వ్యక్తి కదా సౌలు. కానీ పాత నిబంధనని అనుసరించి నడిచిన భక్తిపరుడు, నెంబర్ 1 భక్తి చేశాడు. గమాలియేలు దగ్గర ప్రథమ శిష్యుడు, అన్ని తరబీదు పొందాడు. చక్కగా పాత నిబంధనని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి యెహోవాయే దేవుడు, మోషే ఇచ్చిందే ధర్మశాస్త్రం, యేసు ప్రభు దేవుడు కాదని వాదించే వ్యక్తి. యేసు ప్రభు ఎవరు మధ్యలో వచ్చాడు? యేసు ప్రభుని నమ్ముకోకూడదు, యేసు ప్రభుని నమ్ముకుంటే చంపేస్తాం, ఈయనెవరో కొత్త దేవుడు అని చెప్పి యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరిని చంపుతున్నాడు పౌలు. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తిని చంపుతున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు ప్రజలు దమస్కులో ఉన్నారని తెలుసుకొని చక్కగా ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు చంపడానికి ఒక తర్ఫీదు లేఖను తీసుకొని వాళ్ళని చంపడానికి బయలుదేరాడు పౌలు గారు. బయలుదేరినప్పుడు ఆ ప్రయాణంలో దమస్కు మార్గంలో యేసు ప్రభు ఇతనికి ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. నశించిపోయే వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? బ్రతికి పౌలుని రక్షించాడు. ఎందులో నశించిపోతున్నాడు? దేవుని సంఘాన్ని పాడు చేసే విషయంలో, విశ్వాసుల్ని పాడు చేసే విషయంలో, దేవుని మందిరాన్ని చల్లా చెదురు చేసే విషయంలో పరిచర్యకి ఆటంకాన్ని కలిగిస్తున్న వ్యక్తి పౌలు. ఈ వ్యక్తికి దేవుడు దర్శనం ఇచ్చి రక్షించాడు. రక్షించిన తర్వాత దేవుని ఆ దర్శనంలో చూసి 2 కళ్ళు పోయాయి. చక్కగా ఆ ఇంట్లో ఉండి 3 రోజులు ఏం చేస్తున్నాడు పౌలు? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు 3 రోజులు. ఎవరు? పౌలు. ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు అందరూ ఒక చోట తలదాల్చుకుంటే ప్రథమ శిష్యుడైన పేతురు తర్వాత అననీయకి దేవుడు దర్శనం ఇచ్చాడు. దర్శనంలో అంటాడు, అననీయ నా కొరకు ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, ఆ వ్యక్తి సౌలు, అతని దగ్గరికి వెళ్ళమన్నాడు. అయ్యా
వాడు ఎలాంటి వాడు తెలుసా? దుర్మార్గుడు, నీ ఆలయాన్ని పాడు చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి కోసం వెళ్ళమంటావా? ఆ వ్యక్తి కోసమే వెళ్ళు. నశించిపోయి ఆ వ్యక్తిని వెదకి కొట్టు చప్పట్లు గట్టి. అందుకమ్మా దేవుడు దిగొచ్చేది. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఎందుకోసం వచ్చాడు దేవుడు? మనందరినీ రక్షించడానికి వచ్చాడు పాపంలో నుంచి. నువ్వు కొత్త బట్టలు వేసుకొని కేకులు వేసి హ్యాపీ బర్త్డే పెట్టుకుంటారని కాదు. ఉంటే ఇచ్చగైనా లేకపోతే రెండు చేసినాం ఇంకో ఆ కేకే మన మొహం మీద ఉంటాడు. కదా, స్టార్ ఎలా అయితే యేసు ప్రభు ఉన్న చోటికి దారి చూపించిందో మనం కూడా యేసు ప్రభు ఉన్న చోటికి దారి చూపించాలి. అది కదా మనం దాని 12 అదే కదా అనేది. బుద్ధిమంతులైతే మీరు నక్షత్రాల్లో ఉంటారు. రైట్. ఏ గారిని యేసు ప్రభు చెప్తున్నాడు, అతను దుర్మార్గుడు, అతని దగ్గరికి వెళ్ళను. లేదు, అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు భూమి మీద, నేను ఏర్పరచుకున్న సాధన. రైట్. ఇక్కడ ఏ గారికి దర్శనం వచ్చింది, ఇక్కడ ఏ గారికి దర్శనం వచ్చింది. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దర్శనంలోకి వచ్చి పలానా చోట ఎవరున్నారు, పలానా చోట పౌలు ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తే చాలు, ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆడపడేస్తాడు దేవుడు, మన ఆడపడేస్తాడు. మనం ప్రార్థన చేస్తే ఎక్కడున్నా ఆయన తెచ్చి ఆడపడతాడు, సామాన్లో పడతాడు. ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. నువ్వేం వెళ్ళి వాక్యం చెప్పాల్సింది పల్లె అంగోట్లే. పౌలు ఎలా అయితే ప్రభువా నాకు చూపు లేదు కనికరించని ప్రార్థన చేశాడో, అతని కోసం దేవుడే అతని దగ్గరికి వెళ్ళి పలాంచాట పౌలు నడుపు పట్టని చెప్పడం గట్టి. మనం ఏ వ్యక్తి కోసం అయితే ప్రార్థన చేస్తామో ఆ వ్యక్తిని దేవుడే సిద్ధపరిచి సంఘంలో తీసుకొస్తాడు. మనం ఏం చేయాల్సిన పనిలే, మనం పట్టుకోవాల్సిన పనిలే, మనం వరవాల్సిన పనిలే, పిలవాల్సిన పనిలే. మనం చేయాల్సిన పని అది చక్కగా ఇద్దరికి దర్శనం. అక్కడ ఆయన దగ్గరికి వచ్చి అననీయ నీ దగ్గరకు వస్తాడు, నీ మీద చేతులు ఉంచుతాడు అన్నాడు. అక్కడేమో పౌరుని కోసం ఎదురు చూస్తున్నాడు. ఇద్దరికి దర్శనం ఇచ్చాడు, ఇద్దరికి చెప్పాడు. కొంతమంది పాస్టర్లు అంటారు కదా, కళ వచ్చింది ఎంత ఇమ్మని 10,000 మమ్మల్ని వచ్చి అడిగిండు దరిద్రుడు పనికి మాలి వాటి ఇక్కట్లా నా చేతికి ఎప్పుడన్నా వాక్యాలు చిక్కితే బాగుంది. మీ అమ్మని చెప్పమని ఎలుగు వచ్చి నెత్తి మీద వాడిందంట. మా అమ్మకే ఎవరికి వాళ్ళే డబ్బులుగా బాగా, డబ్బులు లేని వాళ్ళకైతే చిన్న బుడ్డి ఎరుగుతుంది, మా అమ్మకైతే ఎలుగు వస్తుంది, మీకైతే చీర పలుపులు ఎరుగుతుంది మీ మీద. ఎందుకనంటే యేసుబాబు ₹1,00,000 ఏమన్నాడు మా అమ్మ అంటే, మా అమ్మకు కూడా కళ వచ్చినప్పుడు చూద్దామని అన్నాను. నేనైతే యేసుబాబు ఇవ్వమని మాకు చెప్తే మేము ఇస్తాం. వారు వాక్యం విని మారు మనసు పొంది బాప్తిసం పొంది అపోస్తుల దగ్గరికి వారి స్థిర ఆస్తులన్నీ వాళ్ళకు ఉండాలి, ఇవ్వాలని బుద్ధి. వాళ్ళకు లేకుండా మనం వచ్చి నాకు కళ వచ్చింది దేవుడు చూపించినంటే మరి ఇద్దరికి చూపించడుగా, నీకొక్కడికి ఎందుకు చూపిస్తాడో, నీకు డబ్బుల మీద ఆశ ఎక్కుపోయి యేసుబాబు మీద వేస్తున్నావు దుర్మార్గుడు. రైట్. చక్కగా జాగ్రత్త వినండి. ఇద్దరికీ దర్శనం వచ్చింది. ఇతను వచ్చి ఎప్పుడైతే సౌలా, చూడండి ఒకసారి చదవండి ఆ మాట 17 చూడండి, ఒక్కసారి 16 నుంచి చూడండి. అతడు నా నామమును భరించుటకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు. అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతుల నుంచి సౌలా అన్నాడు. చెవిగలవాడు దిమ్మ తిరిగిపోవాలి. మనకి నిజమైన క్రైస్తవులకి ఇక్కడ బయటపడుతుంది. వరియా యేసు ప్రభుని ప్రకటిస్తుంటే గుర్రాలు వేసుకొని మనుషులు వేసుకొని కత్తి తీసుకొని చంపటానికి బయలుదేరిచ్చవే, చంపటానికి వచ్చిన వాళ్ళు ఎవరుండ్రు? చంపబడిన వాళ్ళు అననీయుడు ఉండ. ఆయన కోసమే పౌలు వచ్చింది, కత్తి తీసుకొని గుర్రం వేసుకొని. దానికోసమే కదా రాజు దగ్గర ఆజ్ఞ తీసుకుంది. కనపడితే ఏం చేస్తాడు పౌలు? అననీయని ఏం చేస్తాడు? చంపటానికి వచ్చిన వ్యక్తితో అంటున్నాడు,
సహోదరుడా అంటున్నాడు. కొట్టి చప్పట్లు గట్టిగా. అది సౌలులాగా ఉండలేకపోవచ్చు, కానీ అననీయ బతుకు లాంటి బతుకు మనం బతకొచ్చు. ఒక శత్రువుని సహోదరుడు అనాలంటే ఎంత మంచి మనసు ఉండాలి తెలుసుకోవడానికి. కొట్టి చప్పట్లు గట్టిగా. క్రైస్తవం అంటే ఇది దేవుని తెలుసుకోవడం అంటే, ఇది దేవుని మార్గంలో నడవటం అంటే, ఇది పక్కన నుండి ప్రేమించినోడైతే సహోదరుడు అంటాడు. ఒకవేళ మామూలుడైతే, మామూలుగా అరాకొర పై భక్తి చేసేవాడైతే ఇది ఈడే కదా చంపడానికి వచ్చింది ఏం రాని అంటారా. వీడు యేసుప్రభు బిడ్డ, వీడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, వీడు యేసుప్రభు అంటే భక్తి, వీడు పునాదులు వేసినప్పటి నుంచి సంఘంలోనే ఉంటాడు. వీడు మళ్ళా సంఘం పెద్ద, వీడు పాస్టర్. వీడు పాస్టర్కి ఒక పాస్టర్ని చూసి సహోదరుడు అనే మంచి మనసు లేదే. మళ్ళీ ఏం చేసిండు వాడు ఈయనకి? చంపటానికి వచ్చిన వ్యక్తితో సౌలా సహోదరుడా అని 2 చేతుల తల మీద నుంచి ఏమంటున్నాడు? దృష్టి పొంది. చదవండి. సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడినది ప్రభువైన యేసు. నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నిండుకోవాలి. చాలు. ఒక వ్యక్తి దేవుని కోసం శ్రమలు పడాలన్నా, నిందలు పడాలన్నా, అవమానం పడాలన్నా, దేవుని కోసం సరైన సాక్షిగా బ్రతకాలంటే ఆ వ్యక్తి దేన్ని పొందుకోవాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. కొట్టని చప్పట్లు గట్టిగా. పరిశుద్ధాత్మతో నింపబడతాడు వాడికి మాత్రమే క్రమం వస్తుంది, వాడికి మాత్రమే మర్యాద వస్తుంది, వాడికి మాత్రమే ప్రవర్తన వస్తుంది, వాడు మాత్రమే దేవుని కోసం ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు. ఇవేవి లేకుండా నువ్వు కూడా తూతు మంత్రం గాడివే. ఎట్లు వచ్చిందేమో అట్టిపోతుంది అంతే. ఎవరినే ఉంది చూడండి. చక్కగా ఇప్పుడు విషయానికి వస్తాను. అక్కడ రక్షించబడ్డ ప్రజలు దేవుడే వారి కోసం దిగి వచ్చినప్పుడు రక్షించబడి తొలగిపోతూ ఉన్నారు. ఇదొక బ్యాచ్. ఇంకొక వ్యక్తి కోసం దిగి వచ్చాడు. రక్షించబడి దేవుడు నన్ను రక్షించడానికి వచ్చాడని నమ్మి మారు మనసు పొంది 1కి 4 అంతలు చెల్లించిన ఒక వ్యక్తి. అది నిజమైన రక్షణ అంటే, అది నిజమైన క్రిస్మస్ అంటే, అది దేవుణ్ణి ఆరాధించే పద్ధతి అంటే. అర్థమైందా? ఇంకొకటి ఈ అయ్యగారేమో శ్రమల కోసం, దేవుని కోసం, నిందల కోసం, అవమానాల కోసం సిద్ధపడుతున్న ఒక దేవుని సాధనం. అది రక్షించబడ్డ వ్యక్తుల్లో ఉండాల్సిన ప్రథమ లక్షణాలు అవి. దేవుడు దిగి వచ్చి రక్షించినందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతగా సాక్షులుగా నిలబడాలి. మారు మనసు కలిగి ఉండాలి. ఒకరికి అన్యాయం చేస్తే మనకి తిరిగి 2 ఇవ్వాలి. అవతల వ్యక్తుల కోసం మనము దేవుని కోసం ఏం చేయాలి? శ్రమలు పడాలి. ఇది రక్షించినందుకు కృతజ్ఞత కలిగి ఉండటం అంటే. అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం, సాక్షి. మరే దుప్పట్లు ఉతికేసిన వర్షం పడకూడదని ఇది సాక్ష్యం. నాకు గుండె నొప్పి ఉంటే 2 పక్కలు ఉన్నాయి. ఒక పక్క పోయిపోయింది, తీసుకుంటున్నా పక్క తెరిచింది. ఇది సాక్ష్యం. తెరిస్తే నువ్వు 4 ఏళ్ళు బతికి దేవుడిని కంపెనీ అవ్వడం తప్ప ఏం ప్రయోజనం చెప్పు? ఏమన్నా ప్రయోజనం ఉంటే? అమ్మ, యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులకి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటన్నిట్లో నిలబడితేనే సాక్షి అవుతావు. వాటన్నిట్లో నిలబడి తట్టుకుంటేనే నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము అని చెప్పగలిగిన సాక్ష్యం మనకు వస్తుంది. కొట్టని చప్పట్లు. దేవుడు వెనక్కి వచ్చి రక్షించాడు. రక్షించినందుకు తొలగిపోతున్నామా? రక్షించబడి తిరిగి ఇస్తున్నామా పశ్చాత్తాపంతో? రక్షించబడి దేవుని కొరకు శ్రమలో సాక్షులుగా నిలబడుతున్నాం అనేది గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా జీవించండి. కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయంలో స్థిరపరచునుగా. చెవిగలవాడు ఒక్కసారి చివరి మాట చూడండి. మత్తయి సువార్త 7:13. ఇందా చెప్పా కదా, 7:13. నాశనానికి పోయే దారి వెడల్పుగా ఉంటుంది. అలాగే 15వ అధ్యాయము మత్తయి సువార్త 15:24 చూడండి. ఆయన చాలు, నశించిన గొర్రెల యొద్దకే
అంటే నాశనం అయిపోతున్న ప్రజల కోసం దేవుడు ఈ భూమి మీదకి జన్మించాడు, దిగొచ్చాడు. నశించిపోయే ప్రతి ఒక్కరిని రక్షించడానికే దేవుడు దిగొచ్చాడు. నశించిపోతున్న జక్కయ్య కావచ్చు, నశించిపోతున్న ఇశ్రాయేల్ ప్రజలు కావచ్చు, నశించిపోతున్న సౌలు కావచ్చు, వీరందరినీ రక్షించడానికే దేవుడు దిగొచ్చాడు. మనం ఏదో ఉద్ధరించి ఇంకోటి చేద్దామని కాదు కాదు కాదు. మరొక్కసారి చెప్తున్నాను, ఆ స్టార్ కేవలం గుర్తు మాత్రమే, అది దేవుడు కాదు. మనకి దాన్ని మనము ఆరాధించకూడదు. అందుకే మనం కూడా ఎట్టాలి, నేను మాత్రము యేసు ప్రభుని ఆరాధిస్తాను. మీరు స్టార్ ని పూజిస్తారా? పూజించు. కొట్టి చప్పట్లు గట్టిగా. ఏమేమో వచ్చిన కింద ఏంటిరా